ఇర్రెగ్యులర్ సైకిల్స్‌కి కారణాలేంటి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే జనరల్‌గా ఇర్రెగ్యులారిటీ అంటే ఎలా ఉంటుంది? నార్మల్‌గా రెగ్యులర్ సైకిల్స్ అంటే 25-35 డేస్ మధ్యలో వాళ్ళకి ఎవ్రీ మంత్ అనేది డేట్ వస్తుంది అంటే దాన్ని రెగ్యులర్ సైకిల్స్ అంటాం. కొందరికి ఏమవుతుంది అంటే ఒక 15 డేస్‌కి ఒకసారి వస్తుంది. అండ్ ఇంకా 2-3 మంత్స్, 6 మంత్స్ వరకు కూడా డేట్ రాకపోవచ్చు. ఇలాంటి సినారియో ఏమన్నా ఉంది అంటే అప్పుడు వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నట్టుగా అంటాం. కొందరు ఏమనుకుంటారంటే ప్రతి నెల వస్తది కానీ డేట్స్ కొంచెం ఒక 2-3 డేస్ అటు ఇటు వస్తుంది అంటే అప్పుడు ఇర్రెగ్యులర్ అనుకుంటారు. కానీ దాన్ని అనం మనము. చాలా వేరియేషన్ ఉంది అంటేనే ఇర్రెగ్యులర్ అని అంటాం. సో ఇలా వస్తున్నాయనే దానికి వెనకాల ఏం రీజన్స్ ఉండొచ్చు అన్నట్టుగా మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి మేజర్గా అనేది మనం దీన్ని 3 డివిజన్స్గా అనేది డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి అండాశయంలో ఎక్కువ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఉండడము, దాన్ని మనము పీసీఓడి అన్నట్టుగా అంటాం. ఇలాంటి ప్యాటర్న్ ఏమైనా ఉంది అంటే. రెండోది వచ్చేసి వాళ్ళకి ఎగ్స్ అనేవి తక్కువగా ఉండడం. అంటే ఈ రెండు అనేది కంప్లీట్గా ఒక స్పెక్ట్రమ్కి కంప్లీట్ అటు ఇటు ఆపోజిట్ ఎండ్స్. ఒక దానిలో ఎక్కువ ఉంటే ఒక దాంట్లో తక్కువ ఉంటాయి. బట్ రెండిటికి ప్రెజెంటింగ్ సిమ్టమ్ అనేది ఇర్రెగ్యులర్ సైకిల్. తర్వాత వచ్చేసి మూడోది అనేది హార్మోనల్. హార్మోనల్ అంటే ఇప్పుడు మీకు కొన్ని హార్మోన్స్ ఎలా ఉంటాయంటే థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఇవి బాడీలో ఉండేవే హార్మోన్స్. కానీ వీటి ఇర్రెగ్యులారిటీస్ వల్ల కూడా పీరియడ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ 3 రీజన్స్ అనేవి మనకి ఏవైనా కానీ ఉండొచ్చు. దీన్ని మనం నెక్స్ట్ ఎలా ఫాలో అప్ చేస్తాము అంటే బేసిక్ ఫస్ట్ ఒక అల్ట్రాసౌండ్. బేసిక్ అల్ట్రాసౌండ్ అనేది చేసినప్పుడు మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయి అనేది మేము చూస్తాం. అది చూసిన తర్వాత మీరు ఏ కేటగిరీలోకి సెట్ అవుతున్నారు అనేది చెక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం FSH LH చేయాలి అంటే అవి జనరల్గా బేస్ లైన్ హార్మోన్స్ అనేవి చేస్తాం. బేస్ లైన్ హార్మోన్స్ అంటే డేట్ వచ్చిన 5th డే లోపల అనేది మనం టెస్ట్ అనేది చేసినప్పుడు మనకి బేస్ లైన్ అంటే మీ బాడీలో ఏ లెవెల్లో హార్మోన్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నాయా. అండ్ ఇంకొకటి ఈ థైరాయిడ్, ప్రొలాక్టిన్ లాంటి టెస్ట్లు మాత్రము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీరియడ్. మీకు పీరియడ్ ఎప్పుడు వచ్చినా కానీ ఈ టెస్ట్లు అనేది చేసుకోవచ్చు. అది మనకి పీరియడ్కి రిలేషన్ లేదు. సో ఇలా మనం ఇన్వెస్టిగేట్ చేసి ఏ లెవెల్లో అనేది సమస్య ఉందనేది ఫస్ట్ చెక్ చేసి దాని ప్రకారము మీకు నెక్స్ట్ మనం ఎలా ట్రీట్మెంట్ అనేది చేయాలి అనేది చూసుకోవాలి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ కేవలము ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించే వాళ్ళకే కాదు, ఈవెన్ టీనేజర్స్, పిల్లలకి, ఇలాంటి వాళ్ళకి, అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ అయిపోయిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి అంటే హూ ఆర్ రీచింగ్ మెనోపాజ్, వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వాళ్ళకి అంటే ఆల్మోస్ట్ మెనోపాజ్కి రీచ్ అవుతున్నారు కాబట్టి బాడీ అనేది మళ్ళీ రీసెట్ అవుతుంది. హార్మోన్స్ అనేవి అటు ఇటుగా ఉంటాయి కాబట్టి ఇర్రెగ్యులారిటీ వస్తుంది. పిల్లల కంటేనేమో మెన్సెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ బాడీ సెట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 2 years వరకు పడుతుంది. HPO యాక్సెస్ అనేది సెట్ అవ్వడానికి. సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టైం అనేది ఇస్తే అది వాళ్ళది సెట్ అవుతుంది. సో ఇలా మనకి రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రము ఏంటి సమస్య అనేది మనం గమనించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవాలండి. థ్యాంక్ యూ.